హాయ్ అండి. ఎగ్ రోల్స్ ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ గోధుమ పిండి, సాల్ట్, వాటర్ వేసుకుని అలా చపాతీ పిండి కలిపేసుకోవాలి. కొంచెం చపాతీ ముద్ద తీసుకుని పొడిపిండి తీసుకుని ఇలా చపాతీ చేసేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్నాక కొంచెంసేపు అలా పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బారుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, పెప్పర్ వేసుకుని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి, ఒక 5 మినిట్స్ అనేది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పెట్టేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రోల్స్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఇంకో బౌల్లో ఎగ్స్ అనేది వేసుకోండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేస్తే ప్లేట్ అనేది ఖాళీ చేసేస్తారు. అంత చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుని హీట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని చపాతీ అనేది కాల్చేసుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చపాతీ కాల్చుకోండి. మరి ఇంకోసారి కొంచెం ఆయిల్ వేసుకుని ఎగ్ బీట్ చేసుకున్నాం కదండి, ఎగ్ బీట్ అనేది వేసుకోవాలి. ఎగ్ బీట్ వేసుకున్నాక చపాతీ అనేది దాని మీద వేసేసుకోండి. చపాతీ రోల్స్ చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం చుట్టూతో ఆయిల్ వేసుకుని మరోవైపు టర్న్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్, చాలా హెల్తీగా ఇంట్లోకి పిల్లలకి ఇలా చేసి పెట్టేసేయండి, అట్టే ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకోండి. 1 స్పూన్ టమాటో సాస్, మైనోస్ వేసుకుని అలా స్ప్రెడ్ చేసుకోండి చపాతీ మొత్తం. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ఉంది కదండి, అలా వేసేసుకుని అలా రోల్ చేసేసుకుని అలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. ఇలా పిల్లలకి అలా పెట్టేసేయండి, ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎగ్ రోల్స్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.